రైట్. ఈరోజు కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్ అండి. ఓకే. సో, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? అసలు పైథాన్‌లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌తో పాటు ఇంకేమైనా వేరే టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఉందా? అసలు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఎందుకు వాడతారు? ఎలాంటి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. రెండోది అసలు ఎలా వాడతాము? ఏముంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాము. ఏ కాన్సెప్ట్స్ లేకపోతే దిస్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అని అంటాము. ఇదంతా నేను మీతో డీటెయిల్‌గా డిస్కస్ చేస్తానండి. కానీ దీని గురించి మాట్లాడుతా పోతే ఎంత దూరమైనా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే. బట్ కట్ షార్ట్‌లో ఈజీగా మీకు అర్థం కావాలి అంటే నేను ఈరోజు చెప్పే క్లాస్ మీరు జాగ్రత్తగా వినండి. మీకు చాలా ఈజీగా అవుట్‌లైన్ అంతా అర్థమైపోతుంది. అవుట్‌లైనే కాదండి ఆల్మోస్ట్ కాన్సెప్ట్ కూడా అర్థమవుతుంది. నేను ట్రెడిషనల్ వేలో కాకుండా మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం కొద్దిగా ద వే ఆఫ్ ఎక్స్‌ప్లెయినింగ్ మార్చి చెప్తానండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు కాన్సెప్ట్ మీద కన్‌ఫ్యూజన్స్ కొద్దిగా తగ్గి అది త్వరగా అర్థమవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో, వాట్ ఈస్ ఓఓపి? ఓఓపి అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అండి. ఓకే. దీని డెఫినిషన్స్ గట్టా మాట్లాడుకుంటా పోతే చాలానే ఉంటాయి. కానీ సింపుల్‌గా చెప్తానండి. వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని కాన్సెప్ట్స్‌ని కలిగి ఉంటే, సాటిస్ఫై చేస్తే, ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. ఓకే. సో, ఇఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సాటిస్ఫైస్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్ దట్ ఐ యామ్ అబౌట్ టు టెల్ ఈస్ సెడ్ టు కాల్డ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో, ఏ కాన్సెప్ట్స్ ఉంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. ఏ కాన్సెప్ట్స్ ఆహ్, లేకపోతే అది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వదు. ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, మెయిన్ అండి ఎన్‌క్యాప్సులేషన్. ఫస్ట్ పాయింట్ అండి. ఎన్‌క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ ఉండాలి. రెండవది ఇన్‌హెరిటెన్స్. తర్వాత డేటా అబ్స్ట్రాక్షన్. తర్వాత పాలిమార్ఫిజం. ఓకే. ఈ కాన్సెప్ట్స్ ఉన్న వాటిని మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. అంటే ఇదేనా అండి అంటే ఇది కాదండి. ఇవే కాదండి ఇంకా ఉంటాయి. బట్ దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ దట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ షుడ్ హావ్. ఓకే. ఏ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా సరే ఈ 4 కాన్సెప్ట్స్ ఉండాలండి. ఉంటే దానిని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. అయితే జావా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజా అంటే యెస్. జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి పైథాన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజా అంటే యెస్. బట్ పైథాన్‌కి ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. పైథాన్ కెన్ బి అన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఏ ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయితే మీకు చూడండి ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. సో, ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఇంతవరకు మనం పైథాన్ ప్రోగ్రామింగ్‌లో డైరెక్ట్‌గా ప్రింట్ స్టేట్మెంట్స్ రాసేయడం. ఓకే. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ రాసేయడం. లేదు అంటే ఒక ఫంక్షన్ రాసి ఫంక్షన్‌లో పెట్టి వాటిని ఎగ్జిక్యూట్ చేయడం. ఇలా చేస్తాం కదా! ఇలా చేసిన కంటెంట్స్‌ని మనం ఈ టైప్‌లో ప్రోగ్రామింగ్ రాస్తే అంటే బేసిక్ పైథానిక్ ప్రోగ్రామింగ్‌లో మీరు ఏదైతే నేర్చుకున్నారో ఇదంతా కూడా ప్రొసీజర్ ఓరియెంటెడ్ అవుతదండి. అంటే ఫంక్షన్స్ మాత్రమే ఉంటాయి. మిగిలిన వాటితోనే మొత్తం మనం ఆపరేషన్స్ అంతా పెర్ఫార్మ్ చేసుకుంటాం అనమాట. అలా కాకుండా ఒక ప్రోగ్రామ్‌లో ఫంక్షన్స్‌తో పాటుగా లేదా ఫంక్షన్స్ లేకపోయినా మీకు క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గాని ఇన్వాల్వ్ అయితే ఏంటండి? క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఓకే. ఇన్వాల్వ్ అయితే దానిని మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అనొచ్చండి.
ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ కాన్సెప్టే మనకి ఎన్‌క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్‌లో వస్తుందనమాట. సో, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఈ ఎన్‌క్యాప్సులేషన్, ఇన్‌హెరిటెన్స్, డేటా అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం సాటిస్ఫై చేస్తాయో, కలిగి ఉంటాయో, ఈ ఆప్షన్స్ కలిగి ఉంటాయో, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మనం సింపుల్‌గా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అనొచ్చు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో అయితే ఈ కాన్సెప్ట్స్ ఉండవో, ఆ లాంగ్వేజ్‌ని మనం ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ తీసుకోండి. ఇట్ కమ్స్ అండర్ ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే సి లాంగ్వేజ్‌లో మీకు అసలు క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్సే కనపడవు. అదే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌కొచ్చేసరికి మీరు పైథాన్ తీసుకోవచ్చు, సి ప్లస్ ప్లస్ తీసుకోవచ్చు, జావా తీసుకోవచ్చు. ఇలా వేరియస్ లాంగ్వేజెస్‌ని మీరు ఓకే. ఇలాగే డాట్ నెట్ తీసుకోవచ్చు. ఇలా వేరియస్ లాంగ్వేజెస్ అన్నీ కూడా మీకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లోకి వెళ్ళిపోతాయండి. ఓకే. ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఉండటం వల్ల ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి కొన్ని స్పెషల్ ఫీచర్స్ వస్తాయి. కొన్ని స్పెషల్ టాస్క్స్‌ని ఆహ్, సాటిస్ఫై చేయడానికి లేదా అచీవ్ చేయడానికి వాడతామండి. ఓకే. అందులో ఏంటేంటి ఉన్నాయనేది మనం ఇంకా థియరీ కాకుండా ప్రాక్టికల్‌గా ఒకసారి చూద్దాం. ఓకేనా? సో, మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం చెప్తున్నానని చెప్పాను. సో, మోర్ డీటెయిల్స్‌లోకి వెళ్ళట్లేదండి. మోర్ డీటెయిల్స్‌లోకి వెళ్తే ఏమవుద్దంటే, మీరు కాన్సెప్ట్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడతది. బట్ ఓవరాల్‌గా ఒక ఐడియా వచ్చేయాలంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ వే అనమాట. సరే ఎనీవేస్ లెట్స్ గో టు ప్రాక్టికల్ వర్క్. ఓకే. సో, మీకు తెలిసిన ప్రొసీజర్ ఓరియెంటెడ్‌తో స్టార్ట్ చేసి దాన్ని మెల్లగా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లోకి కన్వర్ట్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా ఈజీ కాన్సెప్ట్ చెప్తాను. మీకు ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ ఐడియా ఉంది. సో, ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే ఒక పీస్ ఆఫ్ కోడ్‌ని, ఒక టాస్క్‌ని ఒక పైథాన్ ఫంక్షన్‌లో రాసేసి పెట్టేసుకోవచ్చు. అలాగే కొన్ని వేరియబుల్స్ కూడా రాసేసి పెట్టేసుకోవచ్చు. సో, i, j ఈక్వల్ టు 10, 4 ఆర్ 5 తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత డీఈఎఫ్ ఒక ఫంక్షన్ రాస్తున్నాను జాగ్రత్తగా చూడండి. ఫంక్షన్ ఓకే. ఎడిషన్ ఇది మీకు తెలుసు. ఇక్కడ నేనేం చేస్తానంటే ప్రింట్ ఎడిషన్ రిజల్ట్ ఈజ్ అని చెప్పేసి ఇక్కడ నేనేం చేస్తానంటే ఐ ప్లస్ జే అని అంటాను. ఐ ప్లస్ జే అంతేనండి. ఈ ఫంక్షన్ ఇంతకు మించి ఇంకేం లేదు. చాలా సింపుల్‌గా రాసేసాను. అలాగే సబ్ట్రాక్షన్ దీనికి కూడా ఇంతేనండి. సబ్ట్రాక్షన్ రిజల్ట్ ఈస్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేద్దామంటే ఐ మైనస్ జే అని అందామండి. సో, ఇక్కడ కూడా ఇది అయిపోయింది. సో, దీని ఎగ్జిక్యూషన్ మీకు తెలీదని కాదు. యూ నో దిస్ ఎగ్జిక్యూషన్. సింపుల్‌గా యాడ్ అంటే ఎడిషన్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సబ్ట్రాక్షన్ అంటే సబ్ట్రాక్షన్ ఫంక్షన్ కాల్ అవుతుంది. అంతే కదా! ఓకే. యూ నో దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్. సో, రైట్. లెట్ అస్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ అండి. ఒకసారి చూద్దాం అవుట్‌పుట్ ఏమొస్తుందో. సో, మీరు చూసుకుంటే ఎడిషన్ రిజల్ట్ వచ్చింది. సబ్ట్రాక్షన్ రిజల్ట్ కూడా వచ్చింది. నౌ మై ఇంటెన్షన్ ఈస్ నార్మల్ ఫంక్షన్స్ రాసి ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే దీన్ని ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అని అంటారు. ఓకే. ఇప్పుడు దీన్నే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లోకి ఎలా రాస్తాము? వెరీ సింపుల్ అండి. నేను చెప్పబోయే కాన్సెప్ట్ జాగ్రత్తగా ఆలకించండి ఒకసారి. ఈ కింద రాస్తున్నాను. ఓకే. సో, ఇఫ్ యూ హ్యావ్ ఎ వాల్యూ కాల్డ్ 100 మీ దగ్గర 100 అని ఒక వాల్యూ ఉంది. దీన్ని స్టోర్ చేయాలంటే ఏం చేస్తారండి? ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తారు. ఎలా అండి? ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ఈక్వల్ టు 100 అని చెప్పి స్టోర్ చేస్తారు. సో, ఒక వేరియబుల్‌ని స్టోర్ చేయాలి. అదే ఒక వాల్యూని స్టోర్ చేయాలంటే మీరు వేరియబుల్ వాడుతున్నారు. వెరీ గుడ్. అలాంటిది ఒక టాస్క్‌ని స్టోర్ చేయాలంటే మీరేం వాడుతున్నారండి? ఒక టాస్క్. సపోజ్ ఈ సబ్ట్రాక్షన్ అనే టాస్క్‌ని స్టోర్ చేయాలంటే మీరు ఒక ఫంక్షన్ వాడుతున్నారు. ఎడిషన్ అనే టాస్క్ స్టోర్ చేయాలంటే ఎడిషన్ అనే ఫంక్షన్ వాడుతున్నారు. సో, వేరియబుల్స్‌ని స్టోర్ చేయడానికి అదే వాల్యూస్‌ని స్టోర్ చేయడానికి వేరియబుల్స్, అలాగే ఒక టాస్క్‌ని స్టోర్ చేయడానికి, ఒక బిహేవియర్‌ని స్టోర్ చేయడానికి ఒక ఫంక్షన్ వాడుతున్నారు. అలాంటిది కొన్ని వేరియబుల్స్, కొన్ని ఫంక్షన్స్ వీటన్నిటిని కలిపి నేను స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకొక దాంట్లో. సో, ఆ ఇంకొకటి అది ఏంటి అంటే క్లాస్ అండి. సో, కొన్ని వేరియబుల్స్‌ని, కొన్ని ఫంక్షన్స్‌ని సింపుల్‌గా అర్థం కావడం కోసం చెప్తున్నానండి. ఓకే. దీనికి డెఫినిషన్ చెప్పుకొని వాట్ ఈస్ ఎ క్లాస్ అని మాట్లాడితే చాలా ఇన్ డెప్త్‌గా మాట్లాడొచ్చు. బట్ యాస్ ఎ బిగినర్ లెవెల్‌లో మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను.
ఓకే. సో, ఒక క్లాస్ అంటే ఏంటంటే, ఏ క్లాస్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ సమ్ ఫంక్షన్స్ ప్రస్తుతానికి. ఓకే. మెల్లమెల్లగా ఒక 5-10 మినిట్స్‌లో నేను దాని డెఫినిషన్ మారుస్తాను. బట్ ఇప్పుడు మీకు ప్రస్తుతానికి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, వాట్ ఈస్ ఎ క్లాస్ ఇన్ పైథాన్ అని అంటే, ఏ క్లాస్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సమ్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్. ఓకేనా? సో, ఈ క్లాస్ ఎలా రాస్తాము? ఒకసారి చూడండి. క్లాస్‌ని మనం ఇలా రాస్తామండి. యూజింగ్ ఏ కీవర్డ్. క్లాస్ అని ఒక కీవర్డ్ ఉంది మనకు పైథాన్‌లో. ఆ కీవర్డ్ పెట్టి మీరు ఎనీ నేమ్ రాసుకోండి. ఓకే. నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ క్లాస్ నేము అర్థమెటిక్ ఆపరేషన్స్. సో, యూజువల్‌గా ఏం చేస్తారంటే క్లాస్ నేమ్స్ క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ చేస్తారండి. ఓకే. ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ ఇఫ్ యూ స్టార్ట్ యువర్ పైథాన్ క్లాసెస్ అంటే ఈ క్లాసెస్ అండి. పైథాన్ క్లాసెస్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ఓకే. క్యాపిటల్ లెటర్‌లో స్టార్ట్ చేసుకోవడం మంచిది. అయితే ఇండెంటేషన్ చాలా ఇంపార్టెంట్ కదా పైథాన్‌లో. ఇదంతా క్లాస్‌లో ఉంది అని చెప్పడం కోసం ఏం చేస్తామంటే మనం సింపుల్‌గా దీన్ని ఇండెంటేషన్‌లో పెట్టేస్తాం. అంతేనండి. నౌ ఇదంతా మీకు ఇప్పుడు ఎక్కడుంది అంటే ఒక క్లాస్‌లో ఉంది. సరే క్లాస్‌లో రాయడం వల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటో నేను తర్వాత మాట్లాడతాను. అసలు ఏం అవ్వదో చెప్తాను చూడండి. ఏమేం చేసుకోలేవో. ఇదివరకు నువ్వు ఎడిషన్, సబ్ట్రాక్షన్ మెథడ్స్‌ని డైరెక్ట్‌గా కాల్ చేసేసావు కదా! ఇప్పుడు కూడా అలాగే కాల్ చేసి ట్రై చెయ్యు. నీకు వెంటనే ఎర్రర్ త్రో అవుతుంది. ఏమంటుంది? ఎడిషన్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఎడిషన్ అనేది డిఫైన్ అయ్యి లేదు అని క్లియర్‌గా చెప్పేస్తుంది. నువ్వు కాదు కూడదని ఎగ్జిక్యూట్ చేస్తే యూ విల్ గెట్ ఎ నేమ్ ఎర్రర్. ఏమొస్తుంది? నేమ్. అంటే ఏంటండి? ఎడిషన్ ఈస్ నాట్ డిఫైన్డ్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా మీకు? అసలు ఏడిడి అన్న పేరుతో ఫంక్షనే లేదు అని చెప్పేస్తుంది. అదేంటి లేకపోవడం ఏంటి? ఉన్నది కదా! ఉన్నా లేదని ఎందుకు చెప్తుంది అంటే, ఒక క్లాస్‌లో రాసిన ఎలాంటి వేరియబుల్ అయినా, ఎలాంటి ఫంక్షన్ అయినా సరే, ఆ క్లాస్ లోపల తప్పించి క్లాస్ బయట డైరెక్ట్‌గా కనపడదు. ఫంక్షన్ రూల్ అనండి. ఓకే. ఒక క్లాస్‌లో మీరు ఏ కంటెంట్స్ అయితే రాస్తారో అవన్నీ ఆ క్లాస్ లోపల తప్పించి బయటకి కనపడవు. గుర్తుపెట్టుకోండి. సో, బయటకి కనపడేలా యాక్సెస్ చేయాలంటే దానికి ఆబ్జెక్ట్స్ అయ్యి వాడతాము. అది ఎలాగో ముందుకు చెప్తాను. బట్ క్లాస్ గురించి డిస్కస్ చేయడానికి ఇంకా ఉంది. ఏంటి క్లాస్ గురించి డిస్కస్ చేయడానికి ఇంకా ఉంది అంటే, ఒక క్లాస్‌లో ఉండే వేరియబుల్స్‌ని మనం గ్లోబల్ వేరియబుల్స్ అని అనకూడదు. ఒక క్లాస్‌లో ఉండే వేరియబుల్స్‌ని మనం క్లాస్ వేరియబుల్స్ అయినా అనండి, లేదా ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ అయినా అనండి. ఓకే. క్లాస్ వేరియబుల్స్ ఆర్ ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్. ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్. అలాగే ఒక క్లాస్‌లో ఉండే మెథడ్స్‌ని అదే ఫంక్షన్స్‌ని మీరు ఫంక్షన్స్ అనకూడదండి. వాటిని మనం ఏమంటామో తెలుసా? మెథడ్స్. మెథడ్స్. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతారు. సార్ మీరు ఒకసారి ఫంక్షన్స్ అంటారు. ఒకసారేమో మెథడ్స్ అంటారు. అసలు రెండిటికి డిఫరెన్స్ ఏంటి? నాకు తెలియట్లేదు. క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ అండ్ ఏ మెథడ్? యాక్చువల్‌గా మీకు ఆహ్, జావాలోకెళ్ళేసరికి ఫంక్షన్స్‌నే మెథడ్స్ అని అంటామండి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ సింగిల్ వర్డే వాడతారు. మెథడ్స్ అని వాడతారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పైథాన్ ఎందుకంటే ఇది బోత్ ప్రొసీజర్ ఓరియెంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కదా! ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో రాసే ఫంక్షన్స్‌ని ఫంక్షన్స్ అంటాము. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో రాసే ఫంక్షన్స్‌ని మెథడ్స్ అంటాము. సో, ఇలా డెఫినిషన్ పరంగా చెప్తే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది కదా! మీకు చాలా ఈజీగా చెప్తాను చూడండి. ఫంక్షన్ అంటే ఒక క్లాస్ లోపల కాకుండా క్లాస్ బయట నువ్వేదైనా ఫంక్షన్ రాసావనుకో, ఓకే. జస్ట్ ఎ నార్మల్ ఫంక్షన్. దీనిని మనం ఫంక్షన్ అని అంటామండి. అదే మెథడ్ అంటే ఇది కూడా ఫంక్షనే. బట్ వితిన్ ద క్లాస్. ఒక క్లాస్ లోపల రాసే ఫంక్షన్స్‌ని మెథడ్స్ అంటాం. క్లాస్ బయట రాసే ఫంక్షన్స్‌ని ఫంక్షన్స్ అని అంటాం పైథాన్‌లో. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ మెథడ్స్. క్లాస్ లోపల ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ నేను క్లాస్ బయట రాసాననుకోండి. డీఎఫ్ మల్టిప్లికేషన్ అని రాసాననుకోండి. ఓకే. ఇక్కడ మళ్ళా వేరేగా వేరియబుల్స్ తీసుకోవాలండి గుర్తుపెట్టుకోండి. ఐ, జే, ఏ, బి మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. 2, 3. ప్రింట్ మల్టిప్లికేషన్ రిజల్ట్ ఈజ్ ఏ స్టార్ బి. సో, ఇప్పుడు MULని ఏమంటాము అంటే వి కాల్ ఇట్ యాస్ ఏ ఫంక్షన్.
దీన్ని మనం ఫంక్షన్ అంటామండి. ఇవి మెథడ్స్. ఓకే. సో, క్లాస్ లోపల ఉండే కంటెంట్స్ క్లాస్ లోపల ఉండే ఫంక్షన్స్‌ని మెథడ్స్ అంటాము. క్లాస్ బయట ఉండే వాటిని ఫంక్షన్స్ అని అంటాము. ఓకే. అదే డిఫరెన్స్ పైథాన్‌లో గుర్తుపెట్టుకోండి. రైట్. ఇంకొక విషయం మీరు బండగా గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. తర్వాత నేను డీటెయిల్‌గా చెప్తాను. ఇక్కడ ఐ అండ్ జే దగ్గర ఎర్రర్స్ వస్తున్నాయి చూసారా? ఏంటా ఎర్రర్స్ ఒకసారి చదువుదాం. ఐ ఈస్ నాట్ డిఫైన్డ్. డిఫైన్ చేయకపోవడం ఏంటి? ఇక్కడ రాశాను కదా! ఐ, జే 2 మెన్షన్ చేశాను. మరి ఐ అండ్ జే నాట్ డిఫైన్డ్ అని ఎందుకు వస్తున్నాయి ఎర్రర్స్? చెప్తాను. చెప్పేటప్పుడు దానికి ఎర్రర్ ముందు సాల్వ్ చేసేస్తాను. దీనికి ముందు మీరు ఇది బ్లంట్‌గా అలా గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు నా కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతుందండి? ఆ మెథడ్‌లో ఉండే పారామీటర్ ఏరియాలో బ్లింక్ అవుతుంది. అక్కడే కదా మెథడ్ పారామీటర్స్ లేదా ఫంక్షన్ పారామీటర్స్ లేదా ఆర్గ్యుమెంట్స్ అని మాట్లాడతాము. అక్కడ బ్లింక్ అవుతుంది. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఓకే. సో, ఇక్కడ నేనేం రాస్తానంటే ఎస్ఈఎల్ఎఫ్ సెల్ఫ్ అని రాశాను. ఓకే. అది ఒక పారామీటర్. ఆ మెథడ్‌కి అదొక పారామీటర్. ఇక్కడ నేనేం చేస్తానంటే అదే సెల్ఫ్ వాడతాను. ఎస్ఈఎల్ఎఫ్ డాట్ పెడతానండి. సో, చూడండి డాట్ పెట్టగానే ఎర్రర్ పోయింది. సెల్ఫ్ డాట్ అనగానే అలాగే ఇక్కడ కూడా సెల్ఫ్ డాట్ అనగానే ఇక్కడ కూడా ఎర్రర్ పోయింది. ఏంటి సెల్ఫ్? ఇది రాయడం వల్ల ఎర్రర్ ఎందుకు పోయింది? ఇది డిస్కస్ చేయాలి. ఇది డిస్కస్ చేయాలంటే అసలు మీకు సెల్ఫ్ అనే దానికంటే ముందు ఆబ్జెక్ట్ అంటే ఏంటో డిస్కస్ చేయాలి. ఆబ్జెక్ట్ అంటే ఏంటో నేను డిస్కస్ చేస్తాను. అది అప్పుడు మాట్లాడిన తర్వాత అప్పుడు ఈ సెల్ఫ్ గురించి డిస్కస్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సెల్ఫ్‌ని నన్ను ఏమని అనుకోమంటారు? ఈ సెల్ఫ్‌ని నువ్వు ఒక పారామీటర్ కింద అనుకోవాలా? వద్దు. అనుకోవద్దు. పోనీ ఇదొక కీవర్డా? నో. కీవర్డ్ అయితే కాదు. సెల్ఫ్ కీవర్డ్ కాదండి. చాలామంది సెల్ఫ్ కీవర్డ్ అని అంటారు. నో. సెల్ఫ్ ఈస్ నాట్ ఎ కీవర్డ్ ఇన్ పైథాన్. ఓకే. ఇట్ ఈస్ జస్ట్ ఎ నొటేషన్. ఓకే. బట్ చాలామంది మీరు గూగుల్ సెర్చ్‌లో కూడా చూస్తే సెల్ఫ్ కీవర్డ్ అంటేనే గూగుల్ సెర్చ్ త్వరగా రిజల్ట్స్‌ని ఫైండ్ ఔట్ చేసి ఇస్తుందనమాట. సరే ఎనీవేస్ ఇక్కడ కూడా ఎర్రర్ పోవడానికి ఏం చేద్దామండి? సెల్ఫ్ అని అందాం. సెల్ఫ్ డాట్ ఎర్రర్ అయితే పోయిందండి. ఎందుకు సెల్ఫ్ పెట్టానో చెప్తాను. డోంట్ వర్రీ. ఒక 5, 10 మినిట్స్‌లో మీకు క్లారిటీ వస్తది. ఓకే. రైట్. సో, సెల్ఫ్ పెట్టేసాను. ఇక్కడ మరి ఈ ఫంక్షన్‌లో మరి సెల్ఫ్ పెట్టలేదు మీరు. ఈ అన్‌వాంటెడ్ తీసేయండి ఇది. ఇది ఎలాగో లోడ్ అయిపోయిందంట. మరి ఇక్కడ ఈ ఫంక్షన్‌లో మీరు సెల్ఫ్ పెట్టలేదు. ఫంక్షన్‌లో ఉండే వాటికి సెల్ఫ్ అవసరం లేదండి. సెల్ఫ్ దేనికి ఎవరికి అవసరం అంటే క్లాస్‌లో ఉండే మెథడ్స్‌కి మాత్రమే సెల్ఫ్ అవసరం. ఓకే. రైట్. ఇప్పుడు క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం క్లాస్ బయట ఉన్నాను నేను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కొక్కటిగా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఫంక్షన్‌ని మల్టిప్లికేషన్ అనే ఫంక్షన్‌ని యాక్సెస్ చేస్తాను. ఎంయూఎల్ వస్తుందా? లేదా? హ్యాపీగా వస్తుందండి. అందులో డౌటే లేదు. మల్టిప్లికేషన్ రిజల్ట్ ఈస్ 6. డౌట్. ఫైన్. నెక్స్ట్ నేను ఎవరిని యాక్సెస్ చేస్తానంటే ఒక క్లాస్‌లో ఉండే మెథడ్స్‌ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎలా యాక్సెస్ చేయాలి? డైరెక్ట్‌గా నేను యాడ్ అంటే వచ్చేస్తుందా? ట్రై చేసి చూడండి. ఎర్రర్ ఆల్రెడీ త్రో చేస్తుంది. ఏంటి? యాడ్ ఈస్ నాట్ డిఫైన్డ్. మీరనొచ్చు, సార్ యాడ్ అనే ఫంక్షన్‌కి పారామీటర్ ఉంది గదా! సో, పారామీటర్ వాల్యూ ఇస్తే గాని రాదు కదా! అని మీరనొచ్చు. సో, ఎనీవేస్ ఒక పారామీటర్ వాల్యూ కూడా ఇస్తాను. వస్తుందేమో చూద్దాం. స్టిల్ ఎర్రర్ అలానే చూపిస్తుందండి. ఇప్పుడు కూడా మీకు ఇందాక ఏ ఎర్రర్ వచ్చిందో అదే ఎర్రర్ వస్తుంది. నేమ్ ఎర్రర్ యాడ్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఇట్స్ నాట్ అబౌట్ పారామీటర్ అండి. ఇట్స్ అబౌట్ ద స్కోప్, యాక్సెసిబిలిటీ. ఇలా డైరెక్ట్‌గా యాక్సెస్ చేస్తే ఒక క్లాస్‌లో ఉండే మెథడ్స్ రావు. క్లాస్‌లో ఉండే మెథడ్స్ రావు. ఓకే. ఇక్కడ ఒక పాయింట్ రాస్తాను చూడండి. To access the contents of a Python class, we need an ఆబ్జెక్ట్. ఏం కావాలండి? ఆబ్జెక్ట్ కావాలి. ఒక క్లాస్‌లో ఉండే కంటెంట్స్‌ని యాక్సెస్ చేయడానికి మనకి ఒక ఆబ్జెక్ట్ కావాలి. సో, హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్? అసలు ఆబ్జెక్ట్ ఎలా వస్తుంది? ఆబ్జెక్ట్ ఎవరికి క్రియేట్ చేస్తాము? గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్స్ అన్నవి క్లాసెస్‌కి క్రియేట్ చేస్తాము. క్లాసెస్‌కి మాత్రమే క్రియేట్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి. అంటే నీ ప్రోగ్రామ్‌లో క్లాస్ లేకపోతే ఆబ్జెక్ట్ ఆల్మోస్ట్ లేనట్టే. గుర్తుపెట్టుకోండి. నీ క్లాస్‌కి మాత్రమే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తావు. గుర్తుపెట్టుకోండి. సరే ఎనీవేస్ ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల ఈ క్లాస్‌లో ఉండే కంటెంట్స్‌ని నువ్వు ఎక్కడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో ఆ ఏరియాలోకి యాక్సెస్ చేయొచ్చు. నా మాటలు కొద్దిగా కన్‌ఫ్యూజింగ్ అయితే మళ్ళా ఒకసారి రివైండ్ చేసుకొని వినండి. ఓకే. నెక్స్ట్ పాయింట్.
ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల ఆ క్లాస్‌లో ఉండే కంటెంట్స్‌ని క్లాస్ బయటకి యాక్సెస్ చేయవచ్చు. ఆబ్జెక్ట్ లేకపోతే ఆ క్లాస్‌లో ఉండే కంటెంట్స్‌ని క్లాస్ బయట యాక్సెస్ చెయ్యలేము. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్. ఆబ్జెక్ట్ ఉండడం వల్ల ఆ క్లాస్‌లో ఉండే కంటెంట్స్‌ని యాక్సెస్ మాత్రమే చేయగలము. మోడిఫై చెయ్యలేము. ఎందుకంటే వెనెవర్ యూ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్, ఇట్ క్రియేట్స్ ఏ మెమరీ. నువ్వెప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో ఒక మెమరీ క్రియేట్ అవుతది. ఒక మెమరీ ఏరియా క్రియేట్ అవుతది. ఆ మెమరీలో ఏముంటాయి? ఆ మెమరీలో ఈ వేరియబుల్స్ కాపీ ఉంటాయి. ఈ మెథడ్స్ కాపీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే స్టేట్మెంట్ రాసి చూపిస్తాను. చూడండి. ఓకే. ముందు ఎవరికైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ నేమ్ పట్టుకోండి. ఓకే. నాకు అర్థమెటిక్ ఆపరేషన్స్ అనే క్లాస్‌కి ఆబ్జెక్ట్ కావాలి. సింపుల్‌గా ఇలా పెట్టి ఓపెన్ క్లోజ్ పెట్టేయండి. ఓపెన్ క్లోజ్ పారాంథసిస్ పెట్టండి. పెట్టిన తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయిందంటే క్రియేట్ అయిపోయింది. అయితే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయిన దాన్ని ఏమంటున్నాను నేను ఒక మెమరీ ఏరియా అని అంటున్నాను. మరి ఈ మెమరీని ఎక్కడో దగ్గర స్టోర్ చేయాలి కదా! సో, ఎక్కడ స్టోర్ చేస్తాను అంటే నేను ఒక నేమ్ పెట్టుకుంటాను. ఓబీజే1 ఈక్వల్ టు అంటాను. నౌ వాట్ ఈస్ ఓబీజే1? ఓబీజే1 ఒక వేరియబుల్ అలాగే ఒక ఆబ్జెక్ట్ కూడా. ఇందులో ఏముంది? ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనే క్లాస్‌లో ఏమున్నాయో ఆ కంటెంట్స్ మెమరీ అంతా కూడా ఓబీజే1లో ఇప్పుడు కాపీ స్టోర్ అయిందనమాట. అయితే మీరు చెప్పండి జాగ్రత్తగా గమనించారో లేదో ఓబీజే1 అనేది క్లాస్ లోపల లేదు. క్లాస్ బయట ఉంది. అంటే క్లాస్ లోపల ఉండే కంటెంట్స్ కాపీ నేను క్లాస్ బయటకి తీసుకొచ్చేసానా లేదా? అలా తీసుకొచ్చేయడాన్నే మనం ఆబ్జెక్ట్ అని అంటాము. ఆబ్జెక్ట్ అని అంటాము. ఓకే. ఒకసారి ఈ ఓబీజే1 తాలూకా దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఏమొస్తదో లేదో ఏం ఏం కనిపిస్తదో చూద్దాం ఫస్ట్. సో, ఓబీజే1ని ప్రింట్ చేస్తున్నానండి. అవుట్‌పుట్‌లో ఏమొస్తదో చూడండి. సో, యూ విల్ గెట్ ఏ హెక్సాడెసిమల్ వాల్యూ. ఒక హెక్సాడెసిమల్ నొటేషన్ అయితే కనిపించింది. కానీ అది ఏంటో అర్థం కావట్లే. ఆబ్జెక్ట్స్ అట్ థిస్ లొకేషన్. ఈ లొకేషన్‌లో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందంట. సరే ఎనీవేస్. ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదంటే ఇవన్నీ ఒకేసారి ఒక వేరియబుల్‌లో పెట్టేసి, ఆ వేరియబుల్‌ని ప్రింట్ చేస్తే, అది అంతకు మించి ఇంకేం ప్రింట్ చేయలేదండి. సరే ఎనీవేస్ దాని డేటా టైప్ చూద్దాం. వేరియబుల్ అంటున్నాం గదా! దాని డేటా టైప్ ఏంటో చూద్దాం. ఓబీజే1. దాని డేటా టైప్ ఏం చెప్తుందండి? దాని క్లాస్ నేమే చెప్తుంది. ఓకే. ఇంటిజర్ అనట్లేదు, ఫ్లోట్ అనట్లేదు, క్యారెక్టర్ అనట్లేదు. దాని క్లాస్ టైపే దాని డేటా టైప్ అని చెప్తుంది. ఎందుకలా చెప్పాల్సొచ్చింది? ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే, ఒక 10 5 5.5 ట్రూ ఆర్ ఫాల్సో ఏదో పెడితే డేటా టైప్ చెప్పేది. కానీ ఇలా ఒక వేరియబుల్స్, మెథడ్స్‌ని కాపీస్‌ని తీసుకువెళ్ళి ఒక సింగిల్ వేరియబుల్‌లో స్టోర్ చేస్తే అది ఆ క్లాస్ నేమ్ ఏదైతే ఉంటదో, ఆ నేమే దాని డేటా టైప్ కింద చెప్తది. ఓకే. ఇది ఔట్ ఆఫ్ కాన్సెప్ట్ అండి. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ అయితే మాత్రం ఈ పార్ట్‌ని స్కిప్ చేసేయండి. ఓకే. సో, సింపుల్‌గా చెప్తున్నానండి. ఎవ్రి క్లాస్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ డేటా టైప్. ఓకే. సో, ప్రస్తుతానికి దాన్ని కాసేపు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఓబీజే1లో ఏముంది? ఓబీజే1లో ఏముంది అంటే, ఈ ఐజే వాల్యూస్ ఉన్నాయి. ఈ మెథడ్స్ ఉన్నాయి. ఓకే. ఫైన్. మరి ఓబీజే1 యూజ్ చేసి నేను ఐజే వాల్యూస్‌ని యాక్సెస్ చేయొచ్చా? హ్యాపీగా యాక్సెస్ చేయొచ్చు. ఎలా యాక్సెస్ చేస్తానో చూడండి. ప్రింటింగ్ వేరియబుల్స్ ఆఫ్ ద క్లాస్. ఆ క్లాస్ తాలూకా వేరియబుల్స్‌ని ఎలా యాక్సెస్ చేస్తున్నానో చూడండి. ఎలా యాక్సెస్ చేస్తానంటే ఆబ్జెక్ట్ డాట్ ఓబీజే1 డాట్ డాట్ అంటే ఆ ఆబ్జెక్ట్‌లో ఉన్న డాట్ అంటే గుర్తుపెట్టుకోండి. ఆ ఆబ్జెక్ట్ లోపల ఉన్న డాట్ ఆపరేటర్ అందుకు వాడతాము. డాట్ మీన్స్ ఈ ఆబ్జెక్ట్‌లో ఉన్న, ఈ ఆబ్జెక్ట్ మెమరీలో ఉన్న, ఈ ఆబ్జెక్ట్ ఎవరిదండి? ఈ క్లాస్‌ది. అంటే ఈ క్లాస్‌లో ఉన్న అన్నదానికి డాట్ ఆపరేటర్ వాడతాం. అందులో ఉన్న డాట్ ఎవరు కావాలి నీకు? ఐ కావాలి. తీసుకో. వెరీ గుడ్. ఇంకెవరైనా కావాలా? యెస్. ఇంకా ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఏం చేయాలని లేదు నాకు. జస్ట్ అవి విడివిడిగా ప్రింట్ చేసేస్తాను. ఓబీజే1 డాట్ ఐ అండ్ ఇంకెవరున్నారండి? జే. ఓబీజే1 డాట్ జే అంతేనండి. సో, 2 వేరియబుల్స్ వస్తాయా? వస్తాయండి. ప్రింటింగ్ వేరియబుల్స్ ఆఫ్ ఎ క్లాస్ 10 అండ్ 5. సింపుల్‌గా 2 వేరియబుల్స్ మనకి ప్రింట్ అయిపోయాయి. ఈ వేరియబుల్స్ ఎక్కడివండి? క్లాస్‌లోవి. ఏ వేరియబుల్స్ అండి? క్లాస్ వేరియబుల్స్ ఆర్ ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్. ఓకే. ఫైన్. ఎనీవేస్. నెక్స్ట్ మరి మెథడ్స్ సంగతేంటి? మెథడ్స్‌ని యాక్సెస్ చేయాలన్నా సరే, నువ్వు చేయాల్సింది ఆ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసి కాల్ చేయి. యాడ్ మెథడ్ వచ్చేస్తుంది.
అలాగే obj1 డాట్ సబ్ట్రాక్ట్ అంటే ఈ మెథడ్ వచ్చేస్తుంది. సరే మరి ఈ మెథడ్‌కి పారామీటర్ రాశారు కదా సెల్ఫ్ అని, మరి పారామీటర్ వాల్యూ ఏమి ఇవ్వరా? చెప్తాను. దాని గురించి మాట్లాడతాను. ప్రస్తుతానికి ఇలా కాల్ చేద్దాం. వస్తదో లేదో చూద్దాం అవుట్‌పుట్. వచ్చేసాయండి. ఎడిషన్ రిజల్ట్ 15, సబ్ట్రాక్షన్ రిజల్ట్ 5. ఈ 2 మెథడ్స్ ఎక్కడివండి? ఫ్రమ్ ద క్లాస్ అర్థమెటిక్ ఆపరేషన్స్. అయితే ఇప్పుడు మీరు నన్ను అడుగుతారు. సార్ ఇప్పుడు పారామీటర్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పారామీటర్ వాల్యూస్ ఇవ్వాలి కదా! ఇవ్వకుండా మీరు యాక్సెస్ చేసేస్తే ఎలా ఎగ్జిక్యూట్ అయ్యాయి? ఇప్పుడు పారామీటర్స్ మీరు అన్నట్టే ఇస్తానండి. దీనికి 2 ఇస్తాను. దీనికి 3 ఇస్తాను. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయండి ఇక్కడ? ఒక్కొక్క పారామీటర్ అడుగుతుంది. నేను ఒక్కొక్క పారామీటర్ ఇచ్చాను. రిజల్ట్‌లో మనం చదువుదాం. టైప్ ఎర్రర్ వచ్చింది. ఏంటి ఎర్రర్ చూడండి. ఎడిషన్ టేక్స్ 1 ఆర్గ్యుమెంట్ బట్ 2 వర్ గివెన్. ఎడిషన్ ఒక ఆర్గ్యుమెంటే యాక్సెప్ట్ చేస్తుందంట. కానీ మనం 2 ఇచ్చామంట. నిజమేనండి? ఒక ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు నేను 2 ఎక్కడ ఇచ్చానండి? ఒకటే కదా ఇచ్చాను. కానీ ఇక్కడ ఏం చెప్తుంది అది? 2 ఇచ్చావు అని చెప్తుంది. 2 ఎక్కడ ఇచ్చానండి నేను? అంటే నువ్వు ఆర్గ్యుమెంట్ ఇవ్వకపోయినా ఒక ఆర్గ్యుమెంట్ దానికి వెళ్ళిపోతుంది. ఒక ఆర్గ్యుమెంట్ దానికి వెళ్ళిపోతుంది. సో, అందుకే ఆర్గ్యుమెంట్స్ నేను ఇవ్వలేదు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. అవుట్‌పుట్ అనేది వచ్చేస్తది. సో, సెల్ఫ్ కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు ఇక్కడ మీకు. బట్ చాలా ఈజీగా అర్థం చేస్తాను చూడండి. ఇప్పుడు వాట్ వి ఆర్ డిస్కసింగ్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే ఏంటండి? ఒక క్లాస్ రాసి, ఆ క్లాస్‌లో ఉండే మెంబర్స్‌ని ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేస్తే దాన్ని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అని అంటారు. రైట్. వెరీ గుడ్. అంటే ఏంటి దీనివల్ల మీకు తెలిసిన విషయం? ఒక క్లాస్‌లో ఉండే కంటెంట్స్ మీకు కనిపించాలి అంటే, ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, క్లాస్ బయట మీకు ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ లేకుండా ఆ పర్టిక్యులర్ క్లాస్‌లో ఉండే కంటెంట్స్‌ని మీరు యాక్సెస్ చేయలేరు. ఇది ఫిక్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక క్లాస్ లోపల ఐజే అనే వేరియబుల్స్ ఉన్నాయి. ఈ ఐజే వేరియబుల్స్‌ని మీరు అదే క్లాస్‌లో ఎడిషన్ మెథడ్‌లో ప్రింట్ చేస్తున్నారు. సబ్ట్రాక్షన్ మెథడ్‌లో కూడా ప్రింట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐజే వేరియబుల్స్ అన్నవి క్లాస్ తాలూకా ప్రాపర్టీస్. వాటిని ఎక్కడ వాడుతున్నారండి? అదే క్లాస్‌లో ఉండే 2 మెథడ్స్‌లో వాడుతున్నారు. సిన్స్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఎ క్లాస్. క్లాస్ మీన్స్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. సో, ఖచ్చితంగా మీరు క్లాస్‌లో ఉండే మెథడ్స్‌లో క్లాస్ వేరియబుల్స్ వాడాలి అంటే, మీకు కావాల్సింది ఆబ్జెక్ట్ ఉండాలి. సో, క్లాస్ లోపల క్లాస్ మెంబర్స్‌ని యాక్సెస్ చేయాలన్నా, క్లాస్ బయట క్లాస్ మెంబర్స్‌ని యాక్సెస్ చేయాలన్నా, మీకు కావాల్సింది ఏంటండి? ఆబ్జెక్ట్. క్లాస్ బయట యాక్సెస్ చేయడానికి మన దగ్గర ఆబ్జెక్ట్ 1 అని ఉన్నది. కానీ క్లాస్ లోపల క్లాస్ మెంబర్స్‌ని యాక్సెస్ చేయడానికి ఆబ్జెక్ట్ అంటూ ఏమీ లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మెథడ్ లెవెల్‌లో అంటే మెథడ్‌కి మాత్రమే అందేలాగా ఒక ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటామండి? ఒక ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ పెట్టుకుంటాము. ఆ ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ పేరే సెల్ఫ్. ప్రీ డిఫైన్డ్ అంటే మనంతట మనం క్రియేట్ చేయము. ఆటోమేటిక్‌గా అదే క్రియేట్ అవుతది. అంటే ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి. దానంతట అదే క్రియేట్ అవుతది. మళ్ళా చెప్తున్నానండి. సెల్ఫ్‌కి ఈ ఓబీజే1 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లాస్ అర్థమెటిక్ ఆపరేషన్స్‌కి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి? సెల్ఫ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అయితే, ఓబీజే1 అనేది ఒక ఆబ్జెక్ట్. ఓబీజే1 అనేది ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకున్నాము. క్లాస్ బయట క్రియేట్ చేసాము. ఎందుకు క్రియేట్ చేసామంటే, ఆ క్లాస్‌లో ఉండే కంటెంట్స్‌ని యాక్సెస్ చేయడానికి చేసాం కూడా. మరి సెల్ఫ్ అనేది కూడా ఆబ్జెక్ట్ అయినప్పుడు అదెందుకు వాడతాము? క్లాస్‌లో ఉండే కంటెంట్స్‌ని అదే క్లాస్‌లో వేరే మెంబర్స్‌కి ఇవ్వడానికి వాడేదే సెల్ఫ్ అనే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అందుకే క్లాస్ లోపల ఉండే ఆబ్జెక్ట్‌ని సెల్ఫ్ అంటాము. క్లాస్ బయట ఉండే ఆబ్జెక్ట్‌ని నువ్వు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ అని అంటాము. ఓకే. సో, ఆ సెల్ఫ్ అనే ఆబ్జెక్ట్‌కి మళ్ళా ఈ స్టెప్స్ అంతా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఆ మెథడ్ పారామీటర్ ప్లేస్‌లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ప్లేస్‌లో ఇచ్చేయాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్. ఓకే. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ప్లేస్‌లో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. మీకు ఆర్గ్యుమెంట్స్ గురించి క్లారిటీ వస్తది. డీఈఎఫ్ డివిజన్ అనేది రాద్దాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్‌లో సెల్ఫ్ రాస్తారు. సెకండ్ ఆర్గ్యుమెంట్‌లో పారామీటర్స్ రాయండి. ఓకే. ఏ, పి. సో, ఇప్పుడు ఈ డిఐవి అనే ఫంక్షన్‌కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అంటే 2 ఉన్నాయండి. 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మరి సెల్ఫ్ ఆర్గ్యుమెంట్ కాదు. ఇట్స్ ఎ ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానో చూడండి. ప్రింట్ డివిజన్ రిజల్ట్ ఈజ్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెల్ఫ్ డాట్ ఏ బై సెల్ఫ్ డాట్ బి. ఇదండి ప్రాసెస్. ఇలా రాయాలి. ఓకే. సెల్ఫ్ డాట్ ఏ బై
సెల్ఫ్ డాట్ బి ఇలా రాసిన తర్వాత నేనేం చేయబోతున్నానంటే మరి పారామీటర్ వాల్యూస్ ఎలా ఇస్తాము? కాల్ చేసేటప్పుడే పారామీటర్ వాల్యూస్ ఇచ్చేయాలండి. ఎలా ఇస్తామో చెప్తాను చూడండి. అదే ఆబ్జెక్ట్ వాడండి. అలాగే కాల్ చేయండి. obj1 డాట్ డిఐబి ఇప్పుడు ఎన్ని పారామీటర్స్ ఇవ్వాలి? చూడండి చెప్తుందక్కడ విజువల్ స్టూడియో కోడ్ క్లియర్‌గా చెప్తుంది. 2 పారామీటర్స్ ఇవ్వు. ఎక్కువ ఇవ్వద్దు అని చెప్పేసి. ఓకే. నేనేం చేస్తానంటే 16, 4 అని ఇచ్చేస్తాను. 16/4 రిజల్ట్ వస్తుందా? వస్తుందండి. ఇప్పుడు ఈ 16 అండ్ 4 16 ఏమో ఏలోకెళ్తుంది. 4 ఏమో బిలోకెళ్తుంది. అందులో తిరగలేదు. ఈ సెల్ఫ్ అనేది దేనికి? జస్ట్ అన్ ఆబ్జెక్ట్ టు యాక్సెస్ ద వేరియబుల్స్ అంతే. ఒకసారి అవుట్‌పుట్ చూడండి. ఏమంటుంది? ఆబ్జెక్ట్ హాస్ నో అట్రిబ్యూట్ ఏ. ఒకసారి చెక్ చేద్దామండి ఎర్రర్ ఎక్కడొస్తుందో. హ్మ్. ఓకే. సో, ఎందుకంటుందంటే అలాగా ఇక్కడ నేను సెల్ఫ్ పెట్టేసా. అదేంటది? ఇంతవరకు ప్రతిదానికి సెల్ఫ్ పెట్టాం గదా! ఇప్పుడు సెల్ఫ్ ఎందుకు తీసేస్తున్నారు? చెప్తాను జాగ్రత్తగా ఆలకించండి. అఫ్‌కోర్స్ 16 ఏమో ఏలో ఉంటుంది. 4 ఏమో బిలో ఉంటుంది. రిజల్ట్ వస్తుందో లేదో ఒకసారి చూద్దాం. హ్మ్. ఏమంటుంది? డివిజన్ రిజల్ట్ ఈస్ ఏ/బి. యాహ్! ఇక్కడ జావా అలవాటైపోయి ప్లస్ పెట్టేసానండి. ఓకే. సారీ ఫర్ థాట్. జావా కోడింగ్‌లో అలా ప్లస్ పెడతాము. దిస్ ఈస్ పైథాన్. సో, వి పుట్ ఓన్లీ కామా. యాహ్! సో, డివిజన్ రిజల్ట్ ఈస్ 4. డివిజన్ అయితే కరెక్ట్‌గానే వచ్చింది. సో, మన కన్‌ఫ్యూజన్స్ ఒకసారి కంప్లీట్ చేసుకుందాం. ఇక్కడ సెల్ఫ్ డాట్ ఏ, సెల్ఫ్ డాట్ బి ఎందుకు పెట్టలేదు? చెప్తానండి. మీకు ఫంక్షన్స్ చాప్టర్ బాగా గుర్తుండి ఉంటే అక్కడ నేను స్కోప్ రూల్స్ చెప్పానండి. ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు సింపుల్‌గా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఐజే అన్నవి క్లాస్‌కి సంబంధించిన వేరియబుల్స్. క్లాస్ వేరియబుల్స్. ఒక క్లాస్ వేరియబుల్‌ని అదే క్లాస్‌లో ఉండే మెథడ్‌లో యాక్సెస్ చేయాలి అంటే సెల్ఫ్ డాట్ అని వాడాలి. సెల్ఫ్ డాట్ అని వాడాలి. అదే ఈ ఏ, బి క్లాస్ వేరియబుల్స్ కాదండి. ఇవి మెథడ్ వేరియబుల్స్. మెథడ్ వేరియబుల్స్ కరెక్ట్‌గా చెప్పాలంటే లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్. ఓకే. సో, లోకల్ వేరియబుల్స్‌కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయో, ఎలాంటి ఫంక్షనాలిటీస్ ఉంటాయో, ఈ పారామీటర్ వేరియబుల్స్ లేదా ఆర్గ్యుమెంట్స్‌కి కూడా అవే ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఈ ఏ, బి ఎవరివి అంటే ఈ మెథడ్‌కి సంబంధించిన వేరియబుల్స్. మరి ఈ ఐజే ఎవరివి అంటే క్లాస్‌కి సంబంధించిన వేరియబుల్స్. ఒక క్లాస్‌కి సంబంధించిన వేరియబుల్స్‌ని మెథడ్‌లో యాక్సెస్ చేయాలి అంటే సెల్ఫ్ డాట్ వాడాలి. ఒక మెథడ్‌కి సంబంధించిన వేరియబుల్స్‌ని అదే మెథడ్‌లో వాడాలి అంటే నువ్వు ఏ సెల్ఫ్ డాట్ వాడాల్సిన అవసరం లేదు. మళ్ళా రిపీట్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఒక క్లాస్‌కి సంబంధించిన వేరియబుల్స్‌ని అదే క్లాస్‌లో వేరే మెథడ్స్‌లో వాడాలి అంటే ఖచ్చితంగా సెల్ఫ్ డాట్ వాడాలి. ఒక మెథడ్‌కి సంబంధించిన పారామీటర్ వేరియబుల్స్‌ని అదే మెథడ్‌లో వాడాలి అంటే నువ్వు ఎలాంటి సెల్ఫ్ డాట్ వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ పాయింట్ క్లియర్ కదా! అందుకే నేను 16.4 ఏబీలో స్టోర్ అయ్యాక వాటికి ఎలాంటి సెల్ఫ్ డాట్‌లు వాడలేదు. నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ సెల్ఫే రాయాలా? వేరే ఏదైనా పేరు పెట్టుకోవచ్చా? మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడ సెల్ఫ్ తీసేసి హెల్ప్ అని రాస్తాను. ప్రాబ్లమ్ లేదండి. ఇక్కడ కూడా నువ్వు హెల్ప్ అనే రాయాలి. ఓకే. సో, సెల్ఫ్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్. కానీ ఆ పేరు మన ఇష్టం అండి. మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. బట్ ఇట్ విల్ యాక్సెప్ట్. ఇట్ విల్ యాక్సెప్ట్. అవుట్‌పుట్‌లో తేడా ఏం రాలేదు కదా! ఇట్ విల్ యాక్సెప్ట్. బట్ యూజువల్‌గా జనాలు ఏం చేస్తారంటే మొత్తం వరల్డ్ వైడ్‌గా దీనికి సెల్ఫ్ అనే ఫిక్స్ అయ్యారండి. సెల్ఫ్ అనే ఫిక్స్ అయ్యారు. ఇంకొక విషయం అండి. ఈ సెల్ఫ్ అనేది ఇక్కడ రాసాను, ఇక్కడ రాసాను. అంటే దీని అర్థం డివిజన్‌లో ఉండే సెల్ఫ్, ఎడిషన్‌లో ఉండే సెల్ఫ్ ఆబ్జెక్ట్ 2 ఒకటే అని కాదు. ఈ సెల్ఫ్ ఆబ్జెక్ట్ ఓన్లీ ఈ మెథడ్ వరకే పనిచేస్తది. ఈ హెల్ప్ ఆబ్జెక్ట్ ఓన్లీ ఈ మెథడ్ వరకే పనిచేస్తది. మళ్ళా ఈ సెల్ఫ్ ఆబ్జెక్ట్ ఈ మెథడ్ వరకే పనిచేస్తది. ఆ మెథడ్ దాటి రాదు. అంటే ఇక్కడ హెల్ప్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అయినప్పుడు అది ఈ మెథడ్‌లో వరకు మాత్రమే వాడగలవు. ఇక్కడెక్కడో తీసుకొచ్చి మళ్ళా నేను హెల్ప్ డాట్ ఐ అంటే వస్తుందా అంటే రాదండి. గుర్తుపెట్టుకోండి. దీని స్కోప్ ఎంతవరకు అంటే ఈ సెల్ఫ్ ఓన్లీ వితిన్ దట్ మెథడ్. ఓన్లీ వితిన్ దట్ మెథడ్. గుర్తుపెట్టుకోండి. సో, హెల్ప్ అయినా వాడండి, సెల్ఫ్ అయినా వాడండి. అది మీ చాయిస్. కానీ యూజువల్‌గా ప్రోగ్రామర్స్ అందరూ కూడా సెల్ఫ్ అనే వాడతారు. ఈవెన్ గూగుల్ సెర్చ్‌లో కూడా మీకు సెల్ఫ్ అంటేనే మీకు దాని గురించిన డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ వస్తుంది.
సో, ఇంతవరకు ఏం జెప్పానో దిస్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఎన్‌క్యాప్సులేషన్ అనే పార్ట్‌కి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. అదొకటే కాదండి, ఇంకా ఉన్నాయి. అది మనం ఫ్యూచర్ క్లాసెస్‌లో చూద్దాం. బట్ దిస్ ఈస్ ద బేసిక్ పార్ట్ ఆఫ్ ఎన్‌క్యాప్సులేషన్. ఓకే. ఎన్‌క్యాప్సులేషన్ ఈస్ నథింగ్ బట్ ఏ క్లాస్. ఓకే. ఇప్పుడు డెఫినిషన్ మాట్లాడుకుందామండి ఎన్‌క్యాప్సులేషన్‌కి. చూడండి, బైండింగ్ అప్ ఆఫ్ వేరియస్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ వితిన్ ఏ క్లాస్. ఓకే. ఎన్‌క్యాప్సులేషన్ అంటే మీకు జాగ్రత్తగా చూడండి. మీకు సింపుల్‌గా చెప్పాలంటే మనకి క్యాప్సూల్స్ ఉంటాయి మెడిసిన్‌లో. క్యాప్సూల్స్ అంటే ఏంటండి? ఇప్పుడు టాబ్లెట్‌కి, క్యాప్సూల్‌కి డిఫరెన్స్ ఉన్నది. టాబ్లెట్ అంటే ఏంటండి? దాన్ని కొంత హీట్ అండ్ ప్రెషర్‌లో దాన్ని ప్రెస్ చేస్తే టాబ్లెట్ వస్తుంది. గట్టిగా ఉంటుందది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ఓపెన్ చేసి ఆహ్, మనం దాన్ని తినొచ్చు. తిన్న తర్వాత ఏమవుద్దంటే అది లోపల వాటర్, మన బాడీలో ఉండే వాటర్ తగిలి అది మెల్లగా కరగడం స్టార్ట్ అవుతది. కానీ అన్ని మెడిసిన్స్‌ని మనం హీట్ అండ్ ప్రెషర్ అప్లై చేసి సాలిడిఫై చేయలేం. అంటే గట్టిగా చేయలేం. దీనికోసం మనం ఏం చేస్తారంటే, వాళ్ళేం చేశారంటే దాన్ని అలానే ఉంచాలి. కానీ మెడిసిన్ అందరికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అప్పుడేం చేస్తారండి, ఎడిబుల్ ట్యూబ్స్, ఎడిబుల్ ట్యూబ్స్ అంటే తినడానికి వీలు కలిగే కొన్ని ట్యూబ్స్‌లో ఆ మెడిసిన్ ఐదర్ పౌడర్ ఫార్మాట్‌లో గాని, లేదా చిన్న చిన్న గింజలు గ్రాన్యువల్స్ ఫార్మాట్‌లో గాని పెట్టి దాన్ని ఏం చేస్తారంటే ఆ ట్యూబ్స్ రెండిటిలిని కలిపేస్తారు. దీన్నే ఎన్‌క్యాప్ అని అంటారండి. ఎన్‌క్యాప్‌మెంట్. ఓకే. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే కొన్ని వేరియబుల్స్ విడిగా ఎగ్జిక్యూట్ అవుతాయి. మెథడ్స్ విడిగా ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ వీటన్నిటిని తీసుకెళ్ళి అండర్ వన్ రూఫ్ అర్థమెటిక్ ఆపరేషన్ అనే ఒక క్లాస్ లోపలికి ఎన్‌క్యాప్ చేసాము. ఓకే. అండ్ అందుకే మనం ఏమంటామంటే దీన్ని ఎన్‌క్యాప్సులేషన్ అంటాం. అలా చేసేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి కొన్ని స్పెషల్ ఫీచర్స్ వచ్చాయి. ఏంటా ఫీచర్స్? నువ్వు డైరెక్ట్‌గా యాక్సెస్ చేయలేవు. యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా నీకేం కావాలి? ఆబ్జెక్ట్ కావాలి. సో, ఈ మొత్తం కాన్సెప్ట్‌ని మనం ఎన్‌క్యాప్సులేషన్‌కి ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. ఓకే. రైట్. నౌ లెట్స్ కమ్ అండ్ టాక్ అబౌట్ ది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ గురించి కొన్ని ఎక్కువ విషయాలు నేర్చుకుందాం. వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ దట్ వి నీడ్ టు డిస్కస్ అబౌట్ ది ఆబ్జెక్ట్? ఒక క్లాస్‌కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా ఉండొచ్చు. వి కెన్ హావ్ ఎనీ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పర్ క్లాస్. ఒక క్లాస్‌కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా ఉండొచ్చు. కానీ ప్రతి క్లాస్‌కి నువ్వు రాసే డిఫరెంట్ ఆబ్జెక్ట్‌లో ఆబ్జెక్ట్ నేమ్ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకో. అంటే సేమ్ ఆబ్జెక్ట్ నేమ్ రాయొద్దు. ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్స్‌కి నేను ఒక ఆబ్జెక్ట్ రాస్తాను. ఓబీజే2, ఓబీజే2 ఈక్వల్ టు ఆబ్జెక్ట్ నేమ్ మారింది కదా! ఇప్పుడు మళ్ళా అర్థమెటిక్ ఆపరేషన్స్ అని రాయండి. దట్స్ ఇట్. క్లాస్ అదే. ఆబ్జెక్ట్ మారిపోయింది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మారిందో ఆబ్జెక్ట్ 1కి ఉండే మెమరీ వేరు, ఆబ్జెక్ట్ 2కి ఉండే మెమరీ వేరు. గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ 2కి ఉండే మెమరీ వేరు. ఎన్ని సార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అన్ని సార్లు మెమరీస్ అలొకేట్ అవుతాయి. అన్ని డిఫరెంట్ మెమరీస్ అలొకేట్ అవుతాయన్నమాట. గుర్తుపెట్టుకోండి. అంటే ఓబీజే1 తాలూకా మెమరీ లొకేషన్ వేరైతే, ఓబీజే2 తాలూకా మెమరీ లొకేషన్ వేరు. అంటే ఓబీజే1లో ఉండే కంటెంట్స్ ఆ మెమరీలోనే ఉండిపోతాయి. ఓబీజే2లో రాసిన మెమరీ లొకేషన్స్‌లో కంటెంట్స్ ఆ లొకేషన్‌లోనే ఉండిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఓబీజే1 మెమరీ యూజ్ చేసి ఏదైనా మోడిఫికేషన్స్ చేస్తే ఆ వేరియబుల్స్‌కి గాని, మెథడ్స్‌కి గాని, ఆ మోడిఫికేషన్స్ ఓన్లీ వితిన్ దట్ ఆ ఓబీజే1 మెమరీలో మాత్రమే ఉంటాయి. ఓకే. ఓబీజే2 మెమరీకి ఎఫెక్ట్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఏం చేస్తాను. ఓబీజే2 డాట్ ఐ ఈక్వల్ టు 1000. ఓబీజే2 డాట్ జే ఈక్వల్ టు 2000. ఆల్రెడీ ఓబీజే ఈ క్లాస్‌లో ఐజే వేరియబుల్స్‌కి ఎంత పెట్టానండి? 10, 5 అని పెట్టాను. కానీ ఇక్కడ నేను దాన్ని ఎలా మార్చేసాను? ఓబీజే2లో 1000, 2000 అని పెట్టేసాను. ఇప్పుడు నేను ఎడిషన్ ఫంక్షన్‌ని కాల్ చేస్తాను. ఓబీజే2 డాట్ యాడ్. ఇప్పుడు ఏం జరగాలి అంటే మీరు అనుకుంటున్నట్టు ఐజే 10+5 రాదండి ఎడిషన్‌కి. ఇక్కడ నేను ఆబ్జెక్ట్‌లో ఏవైతే చేంజెస్ చేశానో అవి మాత్రమే వస్తాయి. అవి మాత్రమే వస్తాయి. కానీ ఈ ఎఫెక్ట్ వీటికి ఉండదు. అవుట్‌పుట్ చూడండి కావాలంటే. మీకు కొంచెం డిఫరెన్షియేషన్ కోసం నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక లైన్ రాద్దాం. చిన్న డివిజన్ లైన్ లాగా. ఈ లైన్‌తో అవుట్‌పుట్‌ని సెపరేట్ చేసి చూసుకుందాం. ఇక్కడ చూడండి ఎడిషన్ రిజల్ట్ ఏమొచ్చింది మీకు? 3000 వచ్చింది. కానీ ఇక్కడ ఏమొచ్చిందండి ఎడిషన్ రిజల్ట్ మీకు 15 ఉంది. సరే, పైన రాసాం కాబట్టి రాలేదని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఇదే క్లాస్‌కి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను చూడండి.
ఈసారి ఇది 100 పెడతాను. ఇది 200 పెడతాను. సేమ్ ఆబ్జెక్ట్ నేమ్స్ ఉండకూడదన్నాను కదా! సో, ఐ విల్ పుట్ ఆబ్జెక్ట్ 3. ఆబ్జెక్ట్ 3 అని పెట్టేసానండి. సో, టోటల్ ఈ క్లాస్‌కి 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎక్స్‌క్లూడింగ్ సెల్ఫ్. సెల్ఫ్‌తో కలిపితే 4. ఎనీవేస్ ఇప్పుడు ఎడిషన్ మెథడ్ అవుట్‌పుట్ ఏమొస్తది? ఇక్కడ ఏమొస్తదో చూడండి కావాలంటే. ఒకసారి అవుట్‌పుట్ చూడండి. ఇక్కడ ఎడిషన్ 15 వచ్చింది. ఆబ్జెక్ట్ 2 తోనేమో 3000 వచ్చింది. ఆబ్జెక్ట్ 3 తోనేమో 300 వచ్చింది. దీని అర్థం ఏంటండి? ఒక ఆబ్జెక్ట్‌లో నువ్వు పట్టుకొని ఏదైనా చేంజెస్ చేస్తే, ఆ చేంజెస్ అన్నవి ఆ ఆబ్జెక్ట్ ఆ మెమరీలో తప్పితే బయటకి యాక్సెస్ అవ్వవు. బయటకి యాక్సెస్ రాదు. గుర్తుపెట్టుకోండి. సో, దిస్ ఈస్ అబౌట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఓకే. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సార్ ఒక పైథాన్ ప్రోగ్రామ్‌లో ఎన్ని క్లాసెస్ రాయొచ్చు? మీ ఇష్టం అండి. ఎన్ని క్లాసెస్ అయినా రాసుకోండి. కానీ క్లాస్ నేమ్స్ మాత్రం డూప్లికేట్ లేకుండా యూనిక్‌గా ఉండేలా చూసుకోండి. ఓకే. క్వెషన్ నంబర్ 2. సార్ ఒక పైథాన్ ప్రోగ్రామ్‌లో ఒక క్లాస్ రాసి ఆ క్లాస్‌కి ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు? ఆఫ్‌కోర్స్ యూ కెన్ క్రియేట్ ఎనీ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఎన్ని నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అన్ని మెమరీస్ అలొకేట్ అవుతాయి. ఏ మెమరీకి ఆ మెమరీ ఇండిపెండెంట్‌గా వర్క్ అవుతుంది. ఓకే. రైట్. ఫైన్. సార్ నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 3. ఇప్పుడు ఒక పైథాన్ ప్రోగ్రామ్‌లో నేను నార్మల్ ఫంక్షన్స్ అండ్ క్లాసెస్ రాసుకోవచ్చా? ఆఫ్‌కోర్స్ ఇప్పుడు చేసాం కదండీ! నార్మల్ ఫంక్షన్‌ని రాసుకున్నాము, కాల్ చేసాము. అలాగే క్లాసెస్ రాసుకున్నాము. అందులో ఉండే మెథడ్స్‌ని కూడా కాల్ చేసాము. ఓకే. రైట్. ఓకే. ఫైన్. సార్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఎప్పుడు వాడతాను? ఎప్పుడు వాడతాను అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఎప్పుడు కావాలంటే మీకు సినారియో ఇందులో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయండి. మెమరీ సేవ్ చేయాలనుకుంటున్నప్పుడు, ఓకే. లార్జ్ అప్లికేషన్స్, కాంప్లెక్స్ అప్లికేషన్స్‌ని మీరు సబ్‌డివైడ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు, ఓకే. అలాంటి వాటిల్లో మనం ఏం చేస్తాము అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ వాడతామండి. ఓకే. మెమరీ యూటిలైజేషన్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అలాగే కాంప్లెక్స్ ప్రోగ్రామ్‌ని ఈజీగా సబ్‌డివైడ్ చేసి టాస్క్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చనమాట. అలాంటి సందర్భాల్లో మనం ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌ని వాడతాము. ఓకే. గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద కేస్. ఓకే. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ఫేజ్. సార్ క్లాసెస్‌లో ఏముంటాయి? ఒక క్లాస్‌లో మీకు వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సార్ ఇంతేనా? ఇంకేమైనా ఉంటాయా? ఉంటాయండి. ఇంకేముంటాయి? సో, మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇదే ఎగ్జాంపుల్‌ని తీసుకొని మీకు ఇంకా నీట్‌గా అర్థమయ్యేలా ఇంకొక క్లాస్ రాసి చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాద్దామండి. OOPEX2 డాట్ py అంటాను. ఈ పైథాన్ ప్రోగ్రామ్‌లో నేనేం చేస్తానంటే, అదే క్లాస్ తీసుకుంటాను. అవే వేరియబుల్స్ తీసుకుంటాను. అవే మెథడ్స్ తీసుకుంటాను. క్లాస్ లోపల ఇవి కాక ఇంకేముంటాయో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా? సో, ఒక క్లాస్ లోపల వేరియబుల్స్ అండ్ మెథడ్స్‌తో పాటుగా ఏముంటాయి అంటే, కన్‌స్ట్రక్టర్స్ ఉంటాయండి. ఏముంటాయండి? కన్‌స్ట్రక్టర్స్. సో, వాట్ ఈస్ ఎ కన్‌స్ట్రక్టర్? కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటి? నేను డెఫినిషన్ వైస్‌లో రాయాలనుకోండి. ఏ కన్‌స్ట్రక్టర్ ఇలా షార్ట్ ఫామ్‌లో రాస్తున్నానండి. ఏ కన్‌స్ట్రక్షన్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ లేకపోతే ఇలా రాద్దాం. ఏ కన్‌స్ట్రక్టర్ ఈస్ యూజ్డ్ టు ఇనీషియలైజ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే సారీ అండి. ఇనీషియలైజ్ ది ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ ఆఫ్ ఏ క్లాస్. సో, వాట్ ఈస్ ఎ కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటంటే, ఏ కన్‌స్ట్రక్టర్ ఈస్ యూజ్డ్ టు ఇనీషియలైజ్ ద ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ ఆఫ్ ఎ క్లాస్. అంటే ఏంటి? కంగారు పడకండి చెప్తాను. ఈ వేరియబుల్స్‌ని ఇనీషియలైజ్ చేయడానికి కన్‌స్ట్రక్టర్ వాడతామంట. అవి ఇనీషియలైజ్ చేయడానికి కన్‌స్ట్రక్టర్ ఎందుకు వాడడం? ఆల్రెడీ ఉంది కదా! ఇనీషియలైజ్ అయిపోయాయి కదా! ఇలా కాదండి. డైనమిక్‌గా ఇనీషియలైజ్ చేసుకోవచ్చు. దానికి మనం కన్‌స్ట్రక్టర్ వాడతాం. సో, ఇప్పుడు మనం కన్‌స్ట్రక్టర్ కాన్సెప్ట్ కూడా చూద్దాం. ఓకేనా? మీకు క్లాస్ లెంతీగా ఉంటే ఏం చేస్తారంటే, ఇదివరకు చెప్పాను కదా! OOPX1.py దాన్ని బాగా చూసి, స్టడీ చేసి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ప్రాక్టీస్ చేయండి. అది కన్ఫర్మ్ అయిన తర్వాత కొద్దిగా మీరు రెస్ట్ తీసుకొని, అప్పుడు మళ్ళా ఈ కన్‌స్ట్రక్టర్ పార్ట్‌కి రండి. ఈజీగా అర్థమవుతది మీకు. ఓకేనా? రైట్. నౌ కన్‌స్ట్రక్టర్ ఆల్రెడీ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయడానికి వాడతాము అంటున్నారు. ఆల్రెడీ మనం ఇనిషియలైజ్ చేసాం కదా! మళ్ళా కన్‌స్ట్రక్టర్ యూజ్ చేసి మళ్ళా ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం ఏముంది?
ఇలా కాదండి. డైనమిక్‌గా ఇనిషియలైజ్ చేసుకోవడం కోసం వాడతారు. సరే ఓకే. అది ఎలాగో చూపిస్తాను. కానీ ఇప్పుడు అసలు కన్‌స్ట్రక్టర్‌ని ఎలా రాస్తాము? దాన్ని ఎలా అర్థం చేసుకుంటాము? కన్‌స్ట్రక్టర్ కూడా క్లాస్‌లోనే రాస్తాము. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 కన్‌స్ట్రక్టర్ మీకు చూడడానికి మెథడ్ లానే ఉంటుంది. మెథడ్ లానే ఉంటుంది. కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అవేంటో నేను చెప్తాను. జాగ్రత్తగా చూడండి. ఒక కన్‌స్ట్రక్టర్‌ని మనం రాయాలి అంటే క్లాస్‌లో మాత్రమే రాయగలము. క్లాసెస్‌కి మాత్రమే కన్‌స్ట్రక్టర్ ఉంటుంది. ఇప్పుడు ఒక కన్‌స్ట్రక్టర్‌ని రాయాలి అంటే ఎలా రాస్తాము? ఒక కన్‌స్ట్రక్టర్‌ని రాయాలి అంటే రాస్తాను చూడండి ఇక్కడ. డిఫైనింగ్ ఏ కన్‌స్ట్రక్టర్. ఖచ్చితంగా మీరు డీఈఎఫ్ వాడండి. స్పేస్ ఇవ్వండి. నేను రాసేటట్టే రాయాలి. ఎనీ పైథాన్ ప్రోగ్రామ్ మీకు కన్‌స్ట్రక్టర్ రాయాలి అంటే ఇదే వే. ఇంకొక వే లేదు. ఖచ్చితంగా కన్‌స్ట్రక్టర్‌కి మీకు నచ్చిన పేరు పెట్టడానికి లేదు. ఇప్పుడు నేను పెట్టబోయే పేరే మీరు పెట్టాలి. ఏంటో తెలుసా అవి? అండర్‌స్కోర్, అండర్‌స్కోర్, ఐఎన్ఐటీ, అండర్‌స్కోర్, అండర్‌స్కోర్. ఏదైతే ఇప్పుడు నేను రాసానో దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ రైటింగ్ ఏ కన్‌స్ట్రక్టర్. ఇలా రాస్తే దీన్ని కన్‌స్ట్రక్టర్ అంటామండి. ఆఫ్‌కోర్స్ మీరు ఇలా ఇది లేకపోయినా పర్వాలేదు. ఈ నన్ అనేది బట్ ఎనీవేస్ ఇలా రాస్తే దీన్ని కన్‌స్ట్రక్టర్ అంటాము. ఓకే. ఫైన్. కన్‌స్ట్రక్టర్ పేరేంటి వెరైటీగా ఉంది. వెరైటీగానే ఉంటది. కానీ దీన్ని ఒక మెథడ్ లాగే మీరు ట్రీట్ చేయండి. ఓకే. ఒక నార్మల్ మెథడ్ కింద అడిషన్, సబ్ట్రాక్షన్ రాసాం కదా! అలాంటి మెథడ్ లానే ట్రీట్ చేయండి. ఓకే. రైట్. ఇప్పుడు ఈ కన్‌స్ట్రక్టర్‌లో ఒక చిన్న స్టేట్మెంట్ రాద్దాం. ప్రింట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ కన్‌స్ట్రక్టర్ క్లాస్ అని ఎగ్జిక్యూట్ చేసాం. అంతే ఇంక అంతకుమించి ఇంకేం రాయలేదండి. సింపుల్‌గా ఒక కన్‌స్ట్రక్టర్ అందులో ఒక స్టేట్మెంట్ అంతటితో ఇంకా ఆపేసాను. ఇంకేం చేయలేదు. మరి వేరియబుల్స్ ఏమి ఇనిషియలైజ్ చేయలేదు. చేద్దాం తర్వాత చేద్దాం. ఇప్పుడు చెప్పండి ఈ క్లాస్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే నాకేం కావాలండి? ఖచ్చితంగా నాకు ఒక ఆబ్జెక్ట్ కావాలి కదా! ఐ విల్ క్రియేట్ దట్ ఆబ్జెక్ట్ ఆల్సో. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేస్తానండి. చేత్తా చూడండి. ఓబీజే ఈక్వల్ టు లేదా ఓబీజే1 ఈక్వల్ టు అర్థమెటిక్ ఆపరేషన్స్. ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల నాకు అవుట్‌పుట్ ఏమైనా వస్తుందా? ఆబ్వియస్‌లీ ఎలా వస్తదండి? ఐజే వాల్యూస్ నేను ఒక్క ప్రింట్ స్టేట్మెంట్ కూడా రాయలేదు ఇక్కడ. పోనీ మెథడ్స్‌నైనా కాల్ చేశానా అంటే కాల్ చేయలేదు. మరి అలాంటప్పుడు నాకు అవుట్‌పుట్ స్టేట్మెంట్, ప్రింట్ స్టేట్మెంట్‌లో ఏమి ఉన్నాయి? అవన్నీ ఎలాగొస్తాయి? కన్‌స్ట్రక్టర్‌ని ఎగ్జిక్యూట్ చేశానా అంటే అది పెద్దగా ఏం కనిపించట్లేదు. సో, వేరియబుల్స్‌ని ప్రింట్ చేయలేదు. మెథడ్స్‌ని కాల్ చేయలేదు. అలాంటప్పుడు నాకు అవుట్‌పుట్ ఏమొస్తది? ఏమీ రాదు. యాజ్ ఇట్ ఈస్‌గా మీరున్న నాలెడ్జ్‌తో అయితే యెస్ ఏమీ రాదు. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమైనా వస్తే మాట్లాడుకుందాం. ఓకే. ఏదో వచ్చింది. ఏంటది? దిస్ ఈస్ మై ఫస్ట్ కన్‌స్ట్రక్టర్ క్లాస్. ఈ లైన్ ఎక్కడ రాసానంటే నేను కన్‌స్ట్రక్టర్‌లో రాసాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు ఓన్లీ ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ చేస్తే కన్‌స్ట్రక్టర్ ఎలా ఎగ్జిక్యూట్ అయిపోయింది? ఇది మీ క్వెషన్. కన్‌స్ట్రక్టర్ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే, ఈ క్లాస్‌లో మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో, కన్‌స్ట్రక్టర్ కూడా కాల్ అయిపోతుంది. నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ రాస్తాను. జాగ్రత్తగా చూడండి. ఎవ్రీ పైథాన్ ప్రోగ్రామ్ ఆర్ ఎవ్రీ పైథాన్ క్లాస్ హ్యాస్ ఏ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ఇన్ ఇట్. ప్రతి పైథాన్ క్లాస్‌లో ఒక డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ఉంటది. ఓకే. అది ఎలా ఉంటదంటే విచ్ ఈస్ ఎంప్టీ. విచ్ ఈస్ ఎంప్టీ బై డిఫాల్ట్. అంటే ఈ కన్‌స్ట్రక్టర్ ఉంటుందంట ప్రతి పైథాన్ క్లాస్‌లో. కానీ అది ఎలా ఉంటదంటే ఎంప్టీగా ఉంటది. ఇప్పుడు అవుట్‌పుట్ చూడండి ఏమీ రాదు మనకి. ఏమీ రాదు. అందుకే సో, ప్రతి పైథాన్ క్లాస్‌లో ఒక కన్‌స్ట్రక్టర్ ఉంటుంది. అది డిఫాల్ట్‌గా ఎలా ఉంటదండి ఎంప్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఎంప్టీగా ఉన్నదాన్ని నేనేం చేశాను బాడీ ఫిల్ చేశాను. ఓకే. అంతేకాదు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాస్తాను చూడండి. వెనెవర్ యూ క్రియేట్ an object for a class, automatically constructor will be called. ఆటోమేటిక్‌గా కన్‌స్ట్రక్టర్ కాల్ అయిపోతాడండి. ఎప్పుడైతే నువ్వు ఒక క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో, అప్పుడు ఆటోమేటిక్‌గా కన్‌స్ట్రక్టర్ కాల్ అవుతది. అంటే కన్‌స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. మరి ప్రీవియస్ క్లాస్‌లో నేను కన్‌స్ట్రక్టరే రాయలేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. అప్పుడు ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు కన్‌స్ట్రక్టర్? లేదు కదండీ కన్‌స్ట్రక్టర్. లేనప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతది? మరి లేకపోతే ఎర్రర్ రావాలి కదా! కన్‌స్ట్రక్టర్ లేదు అని జెప్పేసి.
ఎర్రర్ ఎందుకు రాలేదంటే చెప్పాను కదండీ ఇక్కడ ఈ పాయింట్‌లో మెన్షన్ చేశాను కదా! ఎవ్రి పైథాన్ క్లాస్ హస్ ఎ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ విచ్ ఈస్ ఎంప్టీ బై డిఫాల్ట్. అది బై డిఫాల్ట్‌గా ఎంప్టీగా ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఆ ఎంప్టీ కన్‌స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయింది ఇక్కడ ఈ క్లాస్‌లో. దానివల్ల మీకేమనిపించిందంటే అవుట్‌పుట్‌లో కన్‌స్ట్రక్టరే ఎగ్జిక్యూట్ లేదు అనిపించింది. కానీ మీకేమనిపించిందంటే అవుట్‌పుట్ ఓకే. వేరియబుల్స్ ప్రింటింగ్ దగ్గర నుంచి నాకు ఆ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది అనుకున్నారు. కానీ యాక్చువల్‌గా అది కాదండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే మీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోయింది. కానీ కన్‌స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయిందక్కడ. ఇక్కడ కన్‌స్ట్రక్టర్ ఎంప్టీ కన్‌స్ట్రక్టర్ ఉండడం వల్ల డిఫాల్ట్‌గా మీకది కనిపించలేదు. ఇప్పుడు ఆ డిఫాల్ట్ ఎంప్టీ కన్‌స్ట్రక్టర్ నేనేం చేశానండి బాడీ ప్రొవైడ్ చేశాను. అందువల్ల మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే అది ఎగ్జిక్యూట్ అయింది. సో, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక పైథాన్ క్లాస్‌లో మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది కన్‌స్ట్రక్టర్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే కన్‌స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. పాయింట్ నంబర్ 1 రైట్. నెక్స్ట్ a constructor can have parameters రాసుకోవచ్చు but cannot have రిటర్న్ వాల్యూస్. గుర్తుపెట్టుకోండి. ఒక కన్‌స్ట్రక్టర్‌ని ఇప్పుడు ఒక మెథడ్‌లో ఐజే వాల్యూనో లేకపోతే దేన్నో ఇలా రిటర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ పాస్ తీసేసి కావాలంటే యాడ్‌కి ఓకే. రిటర్న్ ఐ ప్లస్ జే లాంటివి మీరు ఏ రిజల్ట్ అయినా లేకపోతే రిటర్న్ 200 ఏదైనా రిటర్న్ చేసుకోవచ్చు. కానీ ఒక కన్‌స్ట్రక్టర్‌లో రిటర్న్ కీవర్డ్ పనిచేయదు. రాయడానికి లేదు. గుర్తుపెట్టుకోండి. అది ఎవరికీ ఏ వాల్యూస్‌ని రిటర్న్ చేయదు. ఓకే. ఇప్పుడు కన్‌స్ట్రక్టర్ తాలూకా ఆహ్, బట్ కెన్ హావ్ పారామీటర్స్. పారామీటర్స్ ఉండొచ్చంట. సో, ఇక్కడ సెల్ఫ్ అలాగే వదిలేయండి. పారామీటర్స్ ఇస్తాను చూడండి. ఓకే. ఎక్స్, వై అని ఇచ్చాను. సో, టోటల్ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయండి? 2 పారామీటర్స్ ఉన్నాయి కన్‌స్ట్రక్టర్‌కి. మరి పారామీటర్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎలా ఇస్తాము? ఇదిగోండి ఇక్కడి నుంచే ఇచ్చేయాలి పారామీటర్ వాల్యూస్ 11, 22. ఇప్పుడు ఈ 11 ఏమో ఎక్స్‌లోకి, 22 ఏమో వైలోకి వెళ్ళిపోతాయండి. ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయి. సరే వెళ్ళిపోయిన వాల్యూస్ నేను ఏమైనా చేసుకోగలనా? ఆఫ్‌కోర్స్ నువ్వు చేసుకోవచ్చు. ఏం చేస్తావు? ఇక్కడ లైన్ మారుద్దామండి. స్టార్ట్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్ ప్రింట్ ఎండ్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో నేనేం చేస్తానంటే ఆ ఎక్స్‌వై వాల్యూస్‌కి పంపించిన పారామీటర్ వాల్యూస్‌ని ఇనిషియలైజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ 2 వాల్యూస్ తీసేస్తాను. సరే ఇక్కడ ఈ 2 ఐజేలు తీసేస్తే మరి ఇక్కడ మెథడ్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా! అవుతాయి నాకు తెలుసు. కన్‌స్ట్రక్టర్ ద్వారా ఇనిషియలైజ్ చేద్దాం. అందుకే కదా వాడాం. ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ ఆఫ్ ఎ క్లాస్. ఎలా ఇనిషియలైజ్ చేస్తాము? వెరీ సింపుల్ అండి. చెప్తాను చూడండి. ఐ ఈక్వల్ టు సింపుల్‌గా విడివిడిగా రాస్తున్నానండి. ఐ ఈక్వల్ టు లేదా సెల్ఫ్ డాట్ అనే రాయండి. అంటే సెల్ఫ్ డాట్ ఐ అంటే క్లాస్‌కి సంబంధించిన వేరియబుల్. ఆ క్లాస్‌కి సంబంధించిన వేరియబుల్ అయిన ఐ అనే వేరియబుల్ క్రియేట్ చేసి, దానికి ఎవరిని పెడుతున్నాను అంటే ఎక్స్ అనే వాల్యూని ఇస్తున్నాను. అంటే నువ్వు కన్‌స్ట్రక్టర్ పారామీటర్‌లో ఎక్స్ వాల్యూ ఇస్తావు కదా! దానికి. ఆ వాల్యూని ఐకి అసైన్ చేస్తాను. మరి వై వాల్యూని ఎవరికి అసైన్ చేస్తానండి? జేకి అసైన్ చేస్తాను. సో, ఇప్పుడు లాజిక్ ఆలోచించండి. ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది కన్‌స్ట్రక్టర్. ఈ కన్‌స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏ వాల్యూస్ ఇస్తుందండి? 11 అండ్ 22 ఇచ్చేస్తుంది. ఓకే. లేకపోతే సింపుల్‌గా 10, 2 అని ఇద్దాం. ఓకే. సో, ఇప్పుడు 10 ఏమో ఎక్స్‌లో, 2 ఏమో వైలో స్టోర్ అయిపోయింది. ఇన్ టర్న్ ఆ 10 అండ్ 2 ఎవరికెళ్తున్నాయండి? ఐకి, జేకి. ఎప్పుడైతే నేను సెల్ఫ్ డాట్ అని అన్నానో, ఆ ఐ, జే ఓన్లీ ఈ కన్‌స్ట్రక్టర్‌లో మాత్రమే కాదు త్రూ ఔట్ ది క్లాస్ వస్తాయి. మళ్ళా జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడి నుంచి నేను వాల్యూస్ డైనమిక్‌గా ఇస్తున్నాను. 10, 2 అవేమో ఈ ఎక్స్ అండ్ వైలో కన్‌స్ట్రక్టర్‌లోకి వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత ఈ ఎక్స్ వాల్యూ ఎవరికి ఇనిషియలైజ్ చేశాను? ఐకి. వై వాల్యూ జేకి. కానీ ఐ, జేలు నార్మల్ వేరియబుల్స్ కాదండి. క్లాస్ వేరియబుల్స్. ఎప్పుడైతే సెల్ఫ్ డాట్ పెడతానో అవి ఓన్లీ ఈ కన్‌స్ట్రక్టర్‌లో మాత్రమే కాదు ఎంటైర్ క్లాస్‌లో వస్తాయి. సో, సెల్ఫ్ డాట్ ఐ అంటే మొత్తం క్లాస్‌కి డిస్ట్రిబ్యూట్ అవుతది. సెల్ఫ్ డాట్ జే అంటే మొత్తం క్లాస్‌కి డిస్ట్రిబ్యూట్ అవుతది. గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతదా? ఏమీ అవ్వదండి. సో, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎడిషన్ అది కాల్ చేస్తాను చూడండి. obj1 డాట్ యాడ్ obj1 డాట్ సబ్ట్రాక్షన్ అవుట్‌పుట్ ఏమొస్తదో చూద్దాం. ఈ 10, 2 బేస్ చేసుకునే వస్తాయి. వచ్చిందా? రైట్. బావుంది. ఇప్పుడు క్వెషన్. ఎందుకలాగా?
కింద నుంచి వాల్యూ ఇవ్వడం ఎందుకు? ఇక్కడ పెట్టడం ఎందుకు? అవి కన్‌స్ట్రక్టర్‌లో తీసుకొని మళ్ళా ఈ వేరియబుల్స్‌కి అసైన్ చేసి అక్కడి నుంచి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఎందుకు? డైరెక్ట్‌గా ఇక్కడ ఇందాక ఐ కామా జే ఈక్వల్ టు అని వాల్యూస్ ఇచ్చారు. అది చాలా సింపుల్‌గా, స్మూత్‌గా ఉంది కదా! ఇదెందుకు? దీనివల్ల చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉందండి. ఏంటంటే ఇప్పుడు చూడండి ప్రింట్ ఒక లైన్ గ్యాప్ తీసుకుందాము. తీసుకొని ఏం చేద్దామంటే ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ పెడదాం. ఇక్కడ చూడండి. ఈసారి వాల్యూస్ ఆబ్జెక్ట్ నేమ్ కూడా మారుస్తానండి. ఓబీజే2 అందాము. వాల్యూస్ ఇక్కడ మారుద్దామండి. 10, 2 కాకుండా ఓకే. లెట్ అస్ టాక్ అబౌట్ దీస్ వాల్యూస్ యాస్ ఎలా ఇద్దామంటే ఇక్కడ ఏదో 6, 4 అలా ఇద్దాం. ఓకే. ఇప్పుడు కాల్ చేద్దాం. ఏమైందండి? రిజల్ట్స్ మారాయా లేదా? యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ ద రిజల్ట్స్. రైట్? సో, ఈ డిఫరెన్స్ ఎందుకొచ్చింది? ఈ డిఫరెన్స్ ఎందుకొచ్చిందంటే నువ్వు కాల్ చేస్తున్నప్పుడే కన్‌స్ట్రక్టర్ ద్వారా నువ్వేం జేస్తున్నావంటే, ఈ మొత్తం ఆపరేషన్స్‌లో ఐజే వాల్యూస్ ఎంతెంత ఉండాలో డిసైడ్ చేస్తున్నావు. ఐజే వాల్యూస్ ఎంతెంత ఉండాలో డిసైడ్ చేస్తున్నావనమాట. ఓకే. దీన్ని ఇంకొంచెం డైనమిక్‌గా చూపిస్తాను చూడండి మీకు. ఈ డైనమిక్ నేచర్ అంటే ఇక్కడ కాల్ చేసినప్పుడు ఒకలాగా, ఇంకొక దగ్గర కాల్ చేసినప్పుడు ఇంకొకలాగా అవుట్‌పుట్స్‌ని మారుస్తున్నాననమాట. సో, మొత్తం ఈ ఆపరేషన్ అంతా కూడా నీకు 10 అండ్ 2తో క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇక్కడేమో 6 అండ్ 4తో అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొంచెం డైనమిక్‌గా చేస్తాను చూడండి. ఎలా రాస్తానో చూడండి. ఏ కామా బి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ 2 నంబర్స్. ఎంటర్ 2 నంబర్స్. మీకు తెలిసి ఇది ఎందుకు వాడుతున్నాను నేను. ఓకే. స్ప్లిట్. సో, ఏబీలో 2 వాల్యూస్ అడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఆ ఏబీలో ఉండే వాల్యూస్ నేను ఏం చేస్తానంటే యాహ్! టైప్ కాస్ట్ చేసుకున్నాను. టైప్ కాస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఓబీజే3 ఈక్వల్ టు అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇక్కడ ఇచ్చే పారామీటర్స్ చూడండి మీరు. ఏ కామా బి. ఇప్పుడు ఏ, బి వాల్యూస్ నువ్వేవైతే ఇన్పుట్ ఇస్తావో అవే నేను ఆ కన్‌స్ట్రక్టర్‌కి ఇన్పుట్ పారామీటర్స్ కింద పంపిస్తున్నాను. దాని ద్వారా నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఓబీజే3 డాట్ ఎడిషన్ అండ్ ఓబీజే3 డాట్ సబ్ట్రాక్షన్ కాల్ చేసుకుంటానండి. ఇప్పుడు ఏమవుతుంది? ఈసారి ఇన్పుట్ పారామీటర్స్ యూజర్‌ని అడిగి తీసుకొని అవుట్‌పుట్ స్క్రీన్‌లో వాటిని టైప్ కాస్ట్ చేసి ఏబీలో పెట్టుకొని, ఆ ఏబీ వాల్యూస్‌నే డైరెక్ట్‌గా ఇక్కడ కన్‌స్ట్రక్టర్‌కి ఫార్వర్డ్ చేస్తున్నాను. దీనివల్ల ఏమవుద్దంటే డైనమిక్ నేచర్ పెరుగుతదండి. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఇన్పుట్ వాల్యూస్, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇంకొక ఇన్పుట్ వాల్యూస్ అండ్ ఆపరేషన్స్. ఇక్కడ డైరెక్ట్‌గా యూజర్‌ని అడిగే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఇన్పుట్ వాల్యూస్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా మీకు అవుట్‌పుట్ అన్నది మారతదండి. ఓకే. నౌ లెట్ అస్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. చూడండి ఇవంతా కూడా ఆబ్జెక్ట్ 1 అండ్ ఆబ్జెక్ట్ 2 ఇక్కడ అడుగుతుంది కదా! సో, ఐ విల్ గివ్ మోర్ ఇన్పుట్స్. ఇక్కడేమో 100 ఎంటర్ 2 నంబర్స్ స్పేస్ ఓకే. 20 ఇస్తున్నాను. నౌ సీ యూ విల్ గెట్ ద రిజల్ట్. అంటే ఇచ్చిన ఇన్పుట్ బట్టి అవుట్‌పుట్ అన్నది డిపెండ్ చేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా మనం అవుట్‌పుట్‌ని మార్చుకోవచ్చు. అంటే ఈ వాల్యూస్ మారితే ఆటోమేటిక్‌గా ఈ ఆపరేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా! సో, ఆ ఆపరేషన్స్ ఎఫెక్ట్ అవ్వడం కోసం ఈ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ 1 అనేది యూజర్ 1 ఇస్తున్నాడు అనుకుందాం. ఆబ్జెక్ట్ 2 అనేది యూజర్ 2 ఇస్తున్నాడు అనుకుందాం. ఆబ్జెక్ట్ 3 అన్నది యూజర్ 3 ఇస్తున్నాడు అనుకుందాం. సో, ఎవరు ఏ ఆబ్జెక్ట్ ఇస్తే ఆ విధంగా మనకి ఇక్కడ రెస్పాన్స్ అనేది ఉంటదండి. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ ద బేసిక్ నేచర్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్ అండి. ఓకే. సో, కన్‌స్ట్రక్టర్‌ని ఈ పర్పస్‌లో వాడతాము. సరే ఒక క్లాస్‌లో ఎన్ని కన్‌స్ట్రక్టర్స్ ఉండొచ్చు? ఒక్క పైథాన్ క్లాస్‌లో మీరు ఎన్ని కన్‌స్ట్రక్టర్స్ అయినా రాసుకోండి. కానీ లాస్ట్ అంటే ఫస్ట్ కన్‌స్ట్రక్టర్, దాని తర్వాత సెకండ్ కన్‌స్ట్రక్టర్, థర్డ్ కన్‌స్ట్రక్టర్ రాసారు అనుకుందాం. ఆ థర్డ్ కన్‌స్ట్రక్టర్ మాత్రమే ఉంటదండి. మిగిలిన 2 కన్‌స్ట్రక్టర్స్ ఓవర్‌రైడ్ అయిపోతాయి. అంటే మీరు రాయడానికి ఎన్నైనా రాసుకోండి. కానీ ఎగ్జిక్యూట్ అయ్యేది మాత్రం లాస్ట్‌గా రాసిన కన్‌స్ట్రక్టర్ ఒక్కటే. అలాంటప్పుడు ఎందుకంటే 3, 4 కన్‌స్ట్రక్టర్లు రాసుకోవడం సింగిల్ కన్‌స్ట్రక్టర్‌తో
ప్రస్తుతానికి పని అయిపోద్ది. ఓకే. బై డిఫాల్ట్ మీరు ఎన్నైనా రాసుకోండి. కానీ ఎగ్జిక్యూట్ అయ్యేది మాత్రం ఒక కన్‌స్ట్రక్టరే. సో, బెటర్ రైట్ ఓన్లీ వన్ కన్‌స్ట్రక్టర్. ఓకే. ఒక క్లాస్‌కి ఒక కన్‌స్ట్రక్టర్ రాసుకోండి. కన్‌స్ట్రక్టర్‌కి రిటర్న్ వాల్యూస్ ఉండవండి. పారామీటర్స్ మాత్రం ఉంటాయి. అంటే కన్‌స్ట్రక్టర్ ఎవరికీ ఎలాంటి వాల్యూస్ రిటర్న్ చేయలేదు. ఓకే. ఒకవేళ మీరు బలవంతంగా ఇక్కడ రిటర్న్ రాస్తే ఏమవుతదంటే అది కన్‌స్ట్రక్టర్‌లా ట్రీట్ చేయదండి పైథాన్. ఒక నార్మల్ మెథడ్‌ని ఎలా ట్రీట్ చేస్తదో అలాగే ట్రీట్ చేస్తదనమాట. సో, ఈ నేమ్ ఏంటంటే అండర్‌స్కోర్, అండర్‌స్కోర్ 2 అండర్‌స్కోర్‌లండి ఇవి. ఐఎన్ఐటీ అంటే ఇనీషియలైజ్ మళ్ళా 2 అండర్‌స్కోర్‌లు ఇలాగే రాయాలి. మీరు ఎక్కడ రాసినా కన్‌స్ట్రక్టర్‌ని ఇలాగే రాయాలి. ఇదే పేరుతో క్లాస్ నేమ్ ఏదైనా అనవసరం. కన్‌స్ట్రక్టర్ పేరు మాత్రం ఇదే ఉండాలి. మార్చడానికి లేదు. గుర్తుపెట్టుకోండి. ఫైన్. సో, దిస్ ఈస్ ద బేసిక్ ఇంపార్టెంట్ ఎగ్జిక్యూషన్స్ ఆఫ్ ఏ క్లాస్ అండ్ ఏ కన్‌స్ట్రక్టర్. సో, ఇప్పుడు క్లాస్‌లో ఏమేమి ఉంటాయి అంటే క్లాస్‌లో వేరియబుల్స్ ఉండొచ్చు, మెథడ్స్ ఉండొచ్చు, అలాంగ్ విత్ థాట్ కన్‌స్ట్రక్టర్స్ కూడా ఉండొచ్చు. ఓకే. సో, దిస్ ఈస్ ద బేసిక్ నేచర్ ఆఫ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. నేను రెస్పాండ్ అవుతాను. ఓకే. థాంక్ యూ. బై.